అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఒక కారణం కవిత. అవునన్నా కాదన్నా ఇది అక్షర సత్యం. కవితపై ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు రావడం, ఆ తర్వాత ఆమె ఈడీ విచారణకు వరుసగా హాజరు కావడం, సడన్గా ఆ కేసులో విచారణ నెమ్మదించడం, ఈ పరిణామాలు కాంగ్రెస్కు బలాన్ని ఇచ్చాయి. బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని కాంగ్రెస్ చేసిన ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు నమ్మారు. కవిత కేసు విషయంలో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పొత్తు కుదిరిందనేది కాంగ్రెస్ వాదన. ఇలా బీఆర్ఎస్ ఓటమికి కవిత ఓ కారణమయ్యారు. ఇప్పుడు ఇదే భయం లోక్సభ ఎన్నికలకు కూడా కేసీఆర్ను వెంటాడుతున్నట్లు కనిపిస్తుంది. కవిత ఈసారి నిజామాబాద్ నుంచి పోటీ చేయడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఒకవేళ కవిత పోటీ చేయకపోతే నిజామాబాద్ టికెట్ తమకే ఇవ్వాలని పలువురు బీఆర్ఎస్ నేతలు అధిష్టానం దగ్గర అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారట. దీంతో గులాబీ పార్టీలో నిజామాబాద్ లోక్సభ సీటు ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతుంది. దీంతో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది. గత 10 ఏళ్లు కుటుంబ సభ్యులకే పదవులు ప్రాధాన్యత ఇచ్చారని కేసీఆర్పై ఆరోపణలు వచ్చాయి. దీన్ని తుడుచుకోవడానికి కవితను ఈ ఎన్నికలకు దూరంగా ఉంచితే బాగుంటుందని ఆలోచన కేసీఆర్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కవిత పూర్తిగా పోటీ నుంచి తప్పుకుంటే లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఉండదు. కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శలు అంతకన్నా ఉండవు. ఒక దెబ్బకు 2 పిట్టలు అన్న వ్యూహాన్ని అమలు చేసే ఛాన్స్ ఉందని గులాబీ బాస్ ఆలోచిస్తున్నారట. అయితే ఇలా చేస్తే కవిత ఊరుకుంటారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒక ఎన్నికకు ఆమె దూరంగా ఉంటే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకం అయ్యే ఛాన్స్ ఉంటుందనే ఆందోళన కూడా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో కవిత ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి పొలిటికల్గా యాక్టివ్ చేశారు. ఈసారి అధికారంలో లేరు కాకుండా అలాంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే కవితను నిజామాబాద్ నుంచి వేరే స్థానం నుంచి బరిలో దించితే ఎలా ఉంటుందనే ఆప్షన్స్ కూడా ఆలోచిస్తున్నారట. మెదక్ నుంచి పోటీ చేయడానికి ఆమె ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. కానీ మెదక్ స్థానం విషయంలో కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతుంది. ఈ వివాదంలో భాగంగానే హరీష్ రావు రీసెంట్గా 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్ రెడ్డి దగ్గరకు పంపారని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందరావు ఆరోపించారు. మరి ఈ వివాదాలు ఇలా ఉండగా కేసీఆర్ కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.